హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోలో మీకు చూపించబోయే ఒక స్వీట్ రెసిపీ మైసూర్ పాక్. షాప్ నుంచి తెచ్చుకునే అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అది ఎలాగో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియోని చూడండి. మీకు డెఫినెట్గా ఈ రెసిపీ నచ్చుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రెసిపీని స్టార్ట్ చేద్దామా? ముందుగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెని తీసుకుని మనం కొలత కోసం ఏదైతే గ్లాస్ తీసుకుంటున్నామో ఆ గ్లాస్లో 1 గ్లాస్ శనగపిండికి 2 గ్లాసుల పంచదారను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్కి కొంచెం తక్కువగా వాటర్ వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. పంచదార అంతా కూడా కరిగిపోయి ఇది పాకంగా మారాలి. ఇప్పుడు ఏదైతే మనము కొలతకి తీసుకున్న గ్లాస్ ఉందో దాంతోనే 1 గ్లాస్ శనగపిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కంచంలో కొంచెం నెయ్యి వేసి మొత్తం అంతా కూడా అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మైసూర్ పాక్ అంటుకోకుండా వస్తుంది. చూడండి, పంచదార అంతా కూడా కరిగిపోయింది కదా. మనం ఏదైతే కొలతకి తీసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ గీ, హాఫ్ అన్ఫ్లేవర్డ్ ఆయిల్ ఇలా ఒక బౌల్లో వేసుకుని వేడి చేసుకోవాలి. చూడండి, పాకం బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు పాకం రెడీ అయిందా లేదా తెలుసుకోవటానికి షుగర్ సిరప్లో ఇలా చూడండి, ఇలా అన్నప్పుడు 2 వేళ్ల మధ్యన కూడా సన్నగా ఒక తీగలాగా రావాలి. చూడండి, ఇలా వచ్చింది అంటే మనకి పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో శనగపిండిని కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఫాస్ట్గా కలుపుకోవాలి, లేదు అంటే శనగపిండి ఉండల కింద కడుతుంది. అందుకని నీట్గా కలిపేసుకోవాలి ఆపకుండా. చూడండి, మొత్తం నీట్గా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఏం చేయాలి అంటే మనము గీని ఆయిల్ని కలిపి వేడి చేసుకుంటున్నాం కదా, అది చాలా వేడిగా ఉండాలి. అసలు స్టవ్ ఆఫ్ చేయకూడదు మైసూర్ పాక్ అయ్యేంత వరకు. ఆ వేడి వేడి గీని ఇందులో వేసుకోవాలి. చూడండి, అది వేస్తున్నప్పుడు ఎలాగా పొంగుతుందో. ఇలా పొంగడం వల్ల మైసూర్ పాక్కి చాలా గుల్లతనం వస్తుంది. ఆ వేడి వేడి గీ వేసుకుంటూ కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మళ్ళీ కలుపుకోవడం, మళ్ళీ వేడి వేడి గీ వేసుకుంటూ మళ్ళీ కలుపుకోవడం, ఇలా చేస్తూ ఉండాలి. చూడండి, అది వేడివేడి గీ ఎప్పుడైతే వేసామో మనకి అది తెలుస్తూ ఉంటుంది కలిపేటప్పుడు.
చూడండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడానికి దగ్గర పడుతుంది. దాని టెక్స్చర్ చూడండి, మీరే అబ్జర్వ్ చేయొచ్చు. నాన్ స్టిక్ది పెట్టుకోండి, మీకు ఇంకా ఈజీగా తెలుస్తుంది. ఎందుకంటే నాన్ స్టిక్ అయితే అది అంటుకోకుండా వదిలేస్తుంది. చూడండి ఎలా వస్తుందో అది. ఇలాంటప్పుడు ఆల్రెడీ మనం గీ రాసి పెట్టుకున్న ప్లేట్ ఉంది కదా, అందులో దీన్ని వేసేసుకోవాలి. చూడండి అంటుకోకుండా ఎలా వచ్చేసిందో. ఇప్పుడు ఇది ప్లేట్ అంతా కూడా ఈవెన్గా వచ్చేలాగా నీట్గా అప్లై చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే దీన్ని నైఫ్తో మనము ఇలా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. ఇది పూర్తిగా చల్లారే వరకు కూడా దీన్ని డిస్టర్బ్ చేయకూడదు అసలు. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే, చాలా ఈజీగా కూడా చేసుకునే మైసూర్ పాక్ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అని నా కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి.